హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఇక నిన్నటి ఎపిసోడ్ మొత్తం వివరణకు వచ్చేసరికి ఇమాన్యుయల్ కళ్యాణ్ మీద ఉన్న మొత్తం లోపల ద్వేషం మొత్తం కక్కేస్తాడు. అదేంటో తెలుసుకుపోయే ముందు రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎలా ఉండరో ఇప్పుడు బిగ్ బాస్లో కూడా శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు. ఇది పక్కా రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఎంత గొప్ప బాండింగ్ అయినా ఏదో ఒక రోజు పగిలిపోవాల్సిందే. అలాంటి బాండింగ్లు ఉంటాయి. ఎంత బంధశత్రులైనా ఏదో ఒక రోజు కలిసిపోవాల్సిందే. అలాంటి బాండింగ్స్ ఉంటాయి. ఇప్పుడు కరెక్ట్ 50 రోజులు పూర్తి చేసుకుంది బిగ్ బాస్. 50 రోజులు అంటే సగం 100 రోజులలో 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్ ఇట్లా విడిపోతున్నారు. అందులో తనూజ కళ్యాణ్, తనూజ ఇమాన్యుయల్. అది బిగ్ బాస్ హౌస్ గమ్మత్ అంటే. ఇందులో భాగంగానే తనూజని ఇమాన్యుయల్ నామినేట్ చేస్తూ తన నిజ స్వరూపం, తన బుద్ధి చూపెట్టాడు. అయితే ఈ నామినేషన్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి ఇమాన్యుయల్ బెడ్రూమ్లో, అంటే కెప్టెన్ సెపరేట్ రూమ్ ఉంటుంది కదా, రీతు డెమాన్ పవన్లతో చెప్పిన విషయాలంటే మీరు షాక్ అవ్వాల్సిందేగా. అలాంటి విషయాలు షేర్ చేసుకుంటాడు మన ఇమ్ము. భరణి ఎలిమినేషన్ తర్వాత లాస్ట్ వీక్ ఆట మొత్తం మారిపోయింది. అందరు ఆటలు మారిపోయాయి. వైల్డ్ కార్డ్స్ అందరూ అటు ఆటలో ఇటు మాటల్లో ఇటు దూకుల్లో ఒక సూపర్ అనిపించుకుంటుంటే పాత హౌస్ మేట్స్ మాత్రం గుండెలో గుబులు పుట్టింది. అలా అయింది బిగ్ బాస్ హౌస్ 1 వీక్ నుంచి. మొన్న తనుజన్ నామినేట్ చేసిన ఇమాన్యుయల్ గట్టి మెసేజ్ ఇచ్చాడు. అదేంటో చెప్తాను. గత వారం తనుజన్ నామినేట్ చేస్తారని తీసుకున్న కళ్యాణ్ ఇమాన్యుయల్ మోసం చేసి తనుజన్ నామినేట్ చేయకుండా సంజన నామినేట్ చేశాడు. అక్కడే మిస్ అయ్యాను రా అని లోపల కుమిలి ఏడుస్తుంటే మళ్ళీ నిన్న మాత్రం ఛాన్స్ దొరికింది. ఇంకా లైట్స్ పెడతాడు. ఈసారి ఇడిసిపెట్టేదేలే, తగ్గేదేలే అన్నట్టు ఒక్కొక్క పాయింట్ లోపల ఉన్నది లేనిది అన్నీ చెప్పి తనుజన్ నామినేట్ చేసి బయటికి పంపించాలని ప్రయత్నిస్తున్నాడు ఇమాన్యుయల్. ఇందాక చెప్పినట్టు కెప్టెన్సీ బెడ్రూమ్లో రీతు డెమాన్ పవన్ ఇమాన్యుయల్ మాట్లాడుకుంటూ తనుజ గురించి ఏమన్నారు తెలుసా? అరే పవన్, బెడ్ టాస్ దగ్గర నేను ఎవరిని సేవ్ చేస్తానని చెప్పు. తనుజనే కదా. అదే గేమ్లో లాస్ట్కి 5 మిగిలారు. మిగిలితే అప్పుడు ఏమనుకున్నాం మనం? తనుజ శ్రీజ వీళ్ళిద్దరిలో లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ పవర్ వచ్చింది ఒకరికి. కాబట్టి మనం డిస్కస్ చేసుకున్నాం ఎవరికి చేద్దామా అని. ఇప్పుడు లాస్ట్ వరకు వచ్చిన తర్వాత తనుజ కొరకు నేను దూకాల బెడ్ పడించాలి అన్నట్టు మాట్లాడతాడు ఇమాన్యుయల్. సరే అయితే పదండి తనుజ దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని దగ్గరికి వెళ్ళేసరికి నేను రాను అన్నట్టు మాట్లాడింది తనుజ. సర్లే ఇక శ్రీజనే అడుగుదాం అనేసరికి భరణి గారు మాట మధ్యలోనే శ్రీజని తోసేశారు. అక్కడ కూడా నాకు స్టాండ్ తీసుకోలేదు మీరు అంటూ తనుజ. అంటే ఇప్పుడు నామినేట్ చేస్తారని స్లిప్ తీసుకున్నాడు కళ్యాణ్, బాగానే ఉన్నాడు. వాళ్ళు చుట్టాలైపోయారు. మధ్యలో నేనే పిచ్చోడిని, నేనే శత్రునయ్యానా? అంటే ఇన్నాళ్ళు ప్రతీది హెల్ప్ చేసుకుంటూ వచ్చిన నేను శత్రునయ్యాను. మొన్నటి వరకు వాళ్ళు తిట్టుకున్న వాళ్ళు మిత్రులయ్యారు. ఇదిరా అంటే డెమాన్ పవన్ రీతులతో ఇమాన్యుయల్ లోపల మొత్తం కక్కేస్తాడు. అంటే నువ్వు ఏమన్నా తిట్టినా ఏం చేసినా తనుజ అంటూ చుట్టూ తిరగాల నేను. ఈరోజు కూడా కళ్యాణ్ గారు చూడు నా దగ్గరకు వచ్చి, అన్న లాస్ట్ వీక్ తనుజ సేఫ్ ఆడిందా, గేమ్ బాగా ఆడిందా అని నన్ను అడుగుతున్నాడు. మంచిగా ఆడిందిరా, మంచిగా ఆడింది, సేఫ్ అవ్వాలి అని నేను చెప్పాను. మరి ఎందుకన్నా లాస్ట్ వీక్ తీసుకుని ఇప్పుడు వచ్చి పెట్టావు, ఎప్పుడో గేమ్ తీసి ఇప్పుడు పెట్టావు అంటే అది నేను మైండ్లో తీసేయలేకపోతున్నాను రా, అది నేను మర్చిపోలేకపోతున్నాను, అందుకే పెట్టాను అని చెప్పాడు. అరే కళ్యాణ్, ఇప్పుడు కాదు, ఆ అమ్మాయి ట్రోఫీ గెలిచినా నేను అదే చెప్తాను. ఆమె లాస్ట్ వీక్ సేఫ్ గేమే ఆడింది, నేను అదే మాట స్టాండ్ తీసుకొని ఉంటాను. అది మాత్రం మాట మార్చను. ఆమె ట్రోఫీ గెలిచినా గెలవకపోయినా, ఆమె బిగ్ బాస్ విన్నర్ అయినా కూడా నేను అదే మాట ఉంటాను అని ఇమ్ము తన మనసులో ఉన్న కక్కాడు. ఓకే అండి, ఇది నిన్నటి ఎపిసోడ్ విషయాలు. సైనింగ్ ఆఫ్, బాయ్.